కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ఓ చిన్న గొడవ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. నిండు నూరేళ్లు సాగాల్సిన సంసార జీవితం మధ్యలోనే బలైపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. క్షణికావేశంలో భర్త మృతి చెందగా మనోవేదనకు గురైంది భార్య. ఒంటరితనం కుటుంబ పరిస్థితి గురించి లోలోన మదన పడింది. ఇక వద్దు నాకు ఈ జీవితం అని ఆలోచించుకుంది. తాను చనిపోతే పిల్లలు ఒంటరివారైపోతారని భావించింది. భర్త లేని జీవితాన్ని తట్టుకోలేక జీవితం సాగించలేక కుమారుడికి విషమిచ్చి తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారకర ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జరిగింది. గోవింద్రాల గ్రామానికి చెందిన సక్రం నేపుత్ర దంపతులు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమార్తె 8వ తరగతి చదువుతుండగా కుమారుడు రామ్ చరణ్ 5వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో భార్యాభర్తల మధ్య ఓ చిన్న గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన సక్రామ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్నేళ్ల సంసార జీవితంలో భర్త లేనిదే ఒక్క క్షణం ఉండలేని నేపుత్ర భర్త మృతితో కుమిలిపోయింది. ఇక జీవించడం వృధా అని భావించింది. కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని తాగేసింది. అనంతరం కుమారుడు రామ్ చరణ్ తోనూ తాగించింది. విషం తాగిన ఒక రోజు తర్వాత ఇద్దరు అస్వస్థకు గురి కావడంతో కుటుంబీకులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నేపుత్ర మృతి చెందింది. తల్లి మృతి చెందిన కొన్ని గంటల తర్వాత కుమారుడు రామ్ చరణ్ మృతి చెందాడు. ఒకే నెలలో ఒకే కుటుంబంలో 3 మరణాలు సంభవించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే అవే అన్ని సర్దుకుంటాయి.